హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పెళ్ళి అయిన పురుషులు చేయకూడని పనులు ఏంటి అనేది మనం చూద్దాం. ఇక పెళ్ళి అయిన పురుషుడు తన భార్యతో మాత్రమే శృంగారంలో పాల్గొనవలను. వదినలు, మరదళ్ళు అనుచితంగా ప్రవర్తించిన వారిని దూషించరాదు. వేరే స్త్రీతో శృంగారంలో పాల్గొన్నప్పుడు తనకు అనేక రకాల రోగకోపం కలుగును. అందుకే పరాయి స్త్రీతో శృంగారంలో పాల్గొనరాదు. పరాయి స్త్రీలతో ఒంటరిగా మాట్లాడరాదు. ఫోన్లో కానీ ఎలాగే తన చూపుతో వాళ్ళని ఆకర్షించరాదు. ధూమపానము చేయరాదు. మత్తు పదార్థాలను సేవించరాదు. ఇలా పాల్గొన్నచో తను అనేక ధనమును నష్టపోతాడు. పెళ్ళి అయిన మగాడు అనేక రకాల కారణముల వల్ల అనేక కోపమును ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు తన కోపంని అణిచివేసుకోవలెను. కుడి చేతి మణికట్టుకు పసుపు రంగు తాడును కట్టుకునడం వల్ల తను నిగ్రహంతో ఉండగలడు. అలాగే తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు తలకి మర్దన చేయించుకొని ఒక 10 నిమిషాల పాటు కూర్చున్న తర్వాత కుక్కుడు రసంతో తలస్నానం చేయడం ద్వారా తన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ మధ్యలో స్టైల్ అనుకుంటూ గడ్డం ఎక్కువ పెంచుతున్నారు. అలా పెంచకూడదు. అలాగే జుట్టును కూడా ఎక్కువ పెంచుకోకూడదు. గుండును కూడా చేయించుకోకూడదు. ఇలా చేస్తే మంచి జరగదు. అలాగే పక్షులను కానీ జంతువులను కానీ హింసించరాదు. అలా చేయడం వల్ల తనకి పాపం తగులుతూ ఉంటుంది. అది పూర్వజన్మలో అయినా తనని వెంటాడుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.